ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలు కనుమరుగవుతున్నాయి. రైతులు ఆ మామిడి దిగుబడి లేక ఎక్కువగా నష్టపోతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఫామ్ ఆయిల్కి మంచి గిట్టుబాటు ధర ఉండడంతో రైతులంతా కూడా ఫామ్ ఆయిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. సో ప్రస్తుతం మార్కెట్లో మామిడికాయలు ధరలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి కూడా వినియోగదారులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలోని కాలోడు ప్రాంతాల్లో మనం ఉన్నాం. ఇక్కడ మామిడికాయలు చూసుకోవచ్చు. పూర్తిగా మామిడికాయల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వినియోగదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇటీవల కురిసిన తుఫాన్ ప్రభావంగా ఉన్న తోటలో మామిడికాయలు పూత దశలోనే రావడంతో అరాకొర తోటలతో పూత పింద దశలోనే రాగానే అనుకోకుండా వచ్చిన గాలిదుమ్ముకు పూత రావడంతో జిల్లాలో మామిడి పండ్ల ధరలు భగ్గుమంటున్నాయి. జిల్లాలోని వ్యాపారస్తులు ఏపీ నుండి కొనుగోలు చేసి అమ్మడంతో ఇక్కడ ధరలు విపరీతంగా పెరిగాయని, మామిడికాయలు పచ్చడి సీజన్ కావడంతో ధరలను విపరీతంగా పెంచి వ్యాపారస్తులు కొనుగోలుదారులకు జేబులు చిల్లులు పెడుతున్నారని చెప్పేసి కూడా వినియోగదారులు వాపోతున్న పరిస్థితి కనబడుతోంది. సో కేజీ మామిడికాయలు దాదాపు 120 నుంచి 140 వరకు విక్రయిస్తున్నారని, పామాయిల్కు మంచి డిమాండ్ ఉండడంతో జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీలు కూడా రావడంతో జిల్లాలోని సత్తుపల్లి, అశ్వరాపేట నియోజకవర్గాల్లో మామిడి తోటలను రైతులు పూర్తిగా తీసేసి పామాయిల్ను సాగు చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మామిడికాయలు దిగుమతి చేస్తుండటంతో ట్రాన్స్పోర్ట్ ఇతర ఖర్చులు కూడా ఉన్నాయని చెప్పేసి దీంతో ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి కూడా వ్యాపారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా సత్తుపల్లి, అశ్వరాపేట నియోజకవర్గాల్లో ఎక్కువగా మామిడి తోటలు సాగు చేస్తుంటారు. కానీ ఇటీవల వచ్చిన గాలిదుమ్ములకు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లడంతో మామిడికాయ ధరలు అంటే మామిడి కూడా ఎక్కువగా చేయలేకపోతున్నామని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ వినియోగదారులు అందుబాటులో ఉన్నారు. ఒకసారిగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బాబాయ్ చెప్పండి, మీరు అంటే మామిడికాయలు కొనడానికి వచ్చారా? మామిడికాయలు కొనడానికి ఎన్ని కొందామని వచ్చారు? 20 కాయలు కొందాం అంటే 40. దేనికోసం? పచ్చడికి. ఇప్పుడు పచ్చడి పెట్టుకోలేదా? అట్లే. ఇప్పుడు కాయలు రేట్లు ఎలా ఉన్నాయి? కాయలు 40 అంటండి. మొన్న వారం రోజుల కింద 20 ఉండే. ఇప్పుడు గాలి దుమ్ములకు పోయి. ఏ టైంలో పచ్చడి పెట్టుకుంటారు? ఈ టైంలో. అంటే ఈసారి లేట్ అయిందా మీకు? లేట్ ఏం కాదు, ఎప్పుడైనా ఇదే నెల. కాకపోతే ఇక రేట్లు గాలి దుమ్ములకు పోయినాయి, రేట్లు పెరిగినాయి అంటారు. చూసారు కదా, గాలిదుమ్ములకి రేట్లు విపరీతంగా పెరగడంతో కొంత పచ్చడి పెట్టడం కూడా కొంత లేట్ అయిందని చెప్పేసి వినియోగదారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఒక వ్యాపారస్తులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మన వ్యాపారస్తులు కూడా మాట్లాడి ఎలా రేట్లు ఎలా ఉన్నాయి, ఏ కాయలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయో కూడా ఒకసారిగా వాళ్ళతో మాట్లాడదాం. జలాలు, నీలాలు, తెల్ల గులాబీ, చిన్న రసాలు, పెద్ద రసాలు ఉన్నాయండి. అంటే మార్కెట్లో కాయలు కూడా విపరీతంగా డిమాండ్ ఉందని చెప్పేసి ఎందుకు ఈ డిమాండ్ ఎందుకు ఏర్పడింది? ఈసారి కాపు తక్కువ ఉందండి. కాపు తక్కువ ఉంది, కాయలు తక్కువ వస్తున్నాయండి. అందువల్ల రేటు విపరీతంగా ఉంది. చూసారు కదా, కాయలు అంటే దిగుబడి తక్కువగా ఉంది. సో దీనివల్ల రేట్లు అధికంగా ఉన్నాయని చెప్పేసి కూడా వ్యాపారస్తులు కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మన దగ్గర ఇంకో వ్యాపారస్తులు ఆమెతో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, కాయలు రేట్లు ఎలా ఉన్నాయమ్మా? రేట్లు అయితే ఆడ తోటల కాడ బాగా రేటు ఉంది. మాలాంటి వాళ్ళని తెచ్చుకున్న రేటు ఉంది. ఇక్కడికి వచ్చి అసలు కొనలేకపోతున్నారు జనం. రేటు మమ్మల్ని కూడా ఆలకిచ్చి రేటు మేము చెప్పిన రేటుకి ధర కొద్దిగా రూపాయి అటో ఇటో అడిగి తీసుకొని పోవట్లేదు. లేవు తోటలలో కాయలు లేవు. ఎక్కడన్నా ఏడో మారిపోయిన ప్రాంతంలో ఉంటే తేటం. నూజివేడు, ఇసనపేట అటుండి మాకెళ్ళి లేవు. ఇటు తెలంగాణలో లేవు, ఆంధ్ర సైడ్ నుంచి రావటం అదనమాట. వచ్చిన వాళ్ళు ఇసుకిచ్చుకుంటున్నారు కానీ మా గోస అయితే వాళ్ళు అర్థం చేసుకోవట్లే. అంతంత లాభాలు అయితే మాకుండు. మేము చెప్పిన దాని మీద ఒక రూపాయి అటో ఇటో కిందకో మీదకో తీసుకోమని కోరుతున్నాం వాళ్ళని, వచ్చిన జనాన్ని. వ్యాపారస్తులు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇటు మామిడి కాపు లేక ధరలు చాలా ఆకాశాన్ని అంటాయని కూడా చెప్తున్నారు. ఇటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా మామిడికాయల్ని మేము దిగుమతి చేసుకొని అమ్ముతున్నామని కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు. ఇటు వినియోగదారులు కూడా వ్యాపారస్తులు ఎక్కువ రేట్లకి కాయలు అమ్ముతున్నారని చెప్పేసి కూడా ఇటు గగ్గోలు పెడుతుంటే, వ్యాపారస్తులు మాత్రం కాయ సరైన అంటే దిగుబడి లేక ఎక్కువ రేట్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు వ్యాపారస్తులు ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా మామిడి ఈసారి పూత తక్కువగా ఉండడం, తీవ్ర గాలిదుమ్ములకి పూత పింద దశలోనే పూత రాలిపోవడంతో ఇటు మామిడి దిగుమతి కూడా చాలా తగ్గింది. సో దీనికి తోడు ఫామ్ ఆయిల్కు మంచి డిమాండ్ ఉండడం, రైతులు కూడా మామిడి తోటలను సాగు చేయడానికి ఇష్టపడట్లేదు. ఫామ్ ఆయిల్ తోటల్ని పెంచడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాబట్టి మామిడి ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఏది ఏమైనా వచ్చే సీజన్ కల్లా మామిడి పంట ఎక్కువగా ఉండాలి, కాయ కూడా సాధారణ వినియోగదారులు కూడా అందుబాటులో ఉందని చెప్పేసి ఆశిద్దాం. సో ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.